మోషంపూర్ ఉప్పల్వాయి గ్రామ శివారులోని గోదాంల వద్ద 3 గ్రామస్తులు ప్రజలు ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ ఉప్పల్వాయి పొసానిపేట గ్రామాల్లోని ప్రతి ఇళ్లలోకి గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యానికి పట్టిన లక్క పురుగులు 3 గ్రామాల ఇండ్లలోకి వచ్చి తినే తిండిలో తాగే నీటిలో లక్క పురుగులు పడుతున్నాయని, వాటి వలన చిన్నపిల్లలు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందని, పిల్లలు చెవులకు లక్క పురుగులు వెళ్తున్నాయని అనారోగ్య పాలవుతున్నారని, లక్క పురుగుల సమస్యను గోదాం యాజమాన్యం అధికారులు పట్టించుకుని వెంటనే లక్క పురుగుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే గోదాంల ముందు 3 గ్రామాల ప్రజలు ఇంటికొకరు చొప్పున వచ్చి గోదాం లోపల వంట వార్పు చేసే ప్రసక్తి వస్తుందని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని అన్నారు. అధికారులకు జిల్లా కలెక్టర్ కి లక్క పురుగుల సమస్య తీర్చాలని వినతి పత్రం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాంల యాజమాన్యం వెంటనే గోదాంల నుండి వచ్చే లక్క పురుగు వెంటనే ఈ సమస్య యాజమాన్యం స్పందించాలి. గోదాంల నుంచి వచ్చే లక్క పురుగులు వెంటనే గోదాంల యాజమాన్యం వెంటనే గిడ్డంగుల యాజమాన్యం వెంటనే గిడ్డంగి యాజమాన్యం వెంటనే దిగి రావాలి. గిడ్డంగి యాజమాన్య అధికారులు వెంటనే సివిల్ సప్లై అధికారులు వెంటనే దిగి రావాలి. సివిల్ సప్లై అధికారులు వెంటనే దీని మీద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యజమానికి వెంటనే గారు కూడా వెంటనే పరిష్కరించాలి. లక్క పురుగుల సమస్యను వెంటనే మేము యజమాన్యంకు 3 రోజుల ముందే చెప్పాము ఈ విషయంలో. సార్ పరిస్థితికి ఇట్లా జరుగుతుంది, విలేజ్ లో ఎవరికి పడుకో వస్తలేదు, చిన్న పిల్లలకైతే ముక్కులకు చెవులకు పోతున్నాయి, ఇది పరిస్థితి జరుగుతుందని యజమాన్యంకు 3 రోజుల ముందే చెప్పడం జరిగింది. వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చాము, ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మేము అనేది ఏంటంటే దాన్ని ఒక లైట్లు పెట్టమని చెప్పాము, ఆ లైట్లు పక్కకుండని. కనీసం యజమాన్యం దీని మీద స్పందించకుండా ఇప్పటిదాకా మాకు ఇప్పుడు విలేజ్ లో పోతే ఒక్కరికి రాత్రి 6 అయిందంటే సరిపోతుంది, ఎవరికి పండుకోరాదు, ఎవరికి నిద్ర పట్టది, తెల్లారేదాకా అదే పరిస్థితి ఉంది. యజమాన్యం దీని మీద ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దీని మీద ఎటువంటి మీ స్పందన ఉంటుంది. మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం మామూలుగా, అంటే మేము ఏమి కొట్లాటకు రాలేదు యజమాన్యం మీద. మామూలుగా ఏంటంటే మా సమస్యలు మా గ్రామానికి ఇటువంటి ఇబ్బందులు కాకుండా చూడమని మేము మా విలేజ్ తరఫున గ్రామ సర్పంచ్ గా జారా లక్ష్మీరాజా గారిని కోరుచున్నాం.